అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయింది. హైదరాబాద్కి మేజర్గా ఫండ్ పరంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద మార్కెట్. సో దాని మీదే చాలా ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉంటాయి అండ్ వ్యాపారస్తులు డిపెండ్ అయి ఉంటారు, చిరు వ్యాపారాల దగ్గర నుంచి కూడా. సో అది ఎఫెక్ట్ అవ్వడం మూలాన సో అన్నీ ఇక్కడ తెలంగాణలో ఎక్కువ క్రైసిస్ వచ్చిందని అంటున్నారు. ఏమండి ఒక మాట ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ నుంచి పుట్టినోడే. దాని సాధకాలు మొత్తం తెలుసు ఆయనకి. ఎక్కడ బట్టన్ కొడితే ఎక్కడ లైట్ వెళ్తే కూడా తెలుసు. కాబట్టి ఆయన ఆ విషయంలో దాన్ని చూశాడు కాబట్టి ఆయన తెలుసు ఒకటి. రెండవది అంత ముందర మామూలుగా ఒక ఖాళీ రూమ్ జాగా చూపించి మేము ఇట్లా కట్టబోతున్నాం అని ఒక మ్యాప్ వేసేవాళ్ళు. అప్పుడు అది కొని ఉండడు, అడవులు 3 ఎకరాల డబ్బులు కొని ఉండడు. ఆ ల్యాండ్ చూపిస్తాడు, మ్యాప్ వేస్తాడు, మ్యాప్ వేసి డబ్బులు కాల్ఫర్ చేస్తాడు. లీడింగ్ బిల్డర్స్ మీద నమ్మకం. మరి అతనున్నాడే మహాసిమెంట్స్ పేరేంటి రామేశ్వరరావు, అట్లాంటి వాళ్ళు వేస్తారు అనుకో, అందరికి నమ్మకం కదా. అటువంటి వాళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్లో ఇల్లీగల్ పనులు చేసి అప్రూవల్ లేకుండా తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకొని రకరకాల పద్ధతులు వాళ్ళు వ్యాపారం బాగా చేశారు. కానీ అవన్నీ లేకుండా చేశారు ఇప్పుడు సక్రమంగా. అప్పుడు ఏంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, కొన్ని వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నాడు, దానికి లేఅవుట్ సరిగా ఉండవు, అన్ని ఆక్రమణలు ఉంటాయి. తర్వాత అప్రూవల్ ప్రకారం కట్టరు, అప్రూవల్ చేసుకునేది ఒకటైతే కట్టేది ఇంకొకటి. అవన్నీ అప్పుడు జరిగాయి కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా జరిగింది. ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేశాడు. కొనేవాడికి క్షేమం ఉండాలి, సంక్షేమం ఉండాలి, లాభానికి ఆపెట్టుకునేవాడికి కుదరదు. అవి కట్ చేసి మాట వస్తాయి. అందువల్ల తాత్కాలికంగా కొంచెం స్తంభించిపోయిన మాట వాస్తవం అంటారు. స్తంభించలేదు, తగ్గిందంటే కారణం కొనేవాడు కూడా చూస్తున్నాడు, ఈ బిల్డింగ్ కట్టాడిది ఎక్కడ కట్టాడు, దాన్ని తీరా కొన్నాక ఏడు కొట్టేస్తారు అని భయపడారు కొనేవాడు. కట్టేవాడు కూడా ఇప్పుడు గమాన్ని కట్టేసి చేస్తే లేనిపోతే తలపని వాడు భయపడుతున్నాడు. అట్లా దీన్ని ఒక సిస్టమ్ రేషనైజ్ చేయడానికి చేసే ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గిన మాట అవసరం, కానీ అంతకన్నా విషయం కాదు. కానీ అది అవసరం కూడా, సెటరేట్ కావాలి. దీన్ని డీవియేషన్తో కూడిన బిల్డింగ్స్ ఉండడానికి వీల్లేదు, అలాంటి ఆలోచనలు రాకూడదు. దానికి కొంచెం టైం పడుతుంది, అంతవరకు స్తబ్దత ఉంటుంది. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీకి మీరు సపోర్ట్ చేశారు, మాట్లాడారు. తర్వాత మీరు వాళ్ళకి యాంటీగా మాట్లాడడం, ఆ ప్రభుత్వం నిలదీయడం, కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా మాట్లాడడం అంటే చేశారు. సో రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే జనరల్గా సిపిఐ నారాయణ గారు సో అధికారంలో ఉన్న వారికి ముందు సపోర్ట్ చేస్తారు, కానీ తర్వాత వ్యతిరేకిస్తారు. సో నామ్స్ టర్మ్స్ ఎక్కడెక్కడో డిఫరెన్సెస్ వస్తుంది అన్న ఒక మాట వినిపిస్తుంది. అది నారాయణ అనమాట కరెక్ట్ కాదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ రిప్రజెంటేటివ్ని. మా పార్టీ ఏం డిసైడ్ చేసి అది చెప్పగలను తప్పితే మా పార్టీ డిసైడ్ చేయని విషయాలు ఇంకా చెప్తే నాకు తోలు తీసేస్తారు పార్టీ వాళ్ళు. ఎంత పెద్దలు ఒప్పుకోరు వాళ్ళు. అంటే ఆంగ్లంలో తీసి పడేస్తుంది. నేను ఒక రెక్క వాళ్ళకి. నేను ఎప్పుడు పార్టీ ఆమోదించిన తీర్మానాన్ని చెప్పగలను. కేసీఆర్ తెలంగాణ రాకముందు కలిసే పనిచేసాం. నేను కేసీఆర్ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేవాడు. అవును, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను దిష్టి మొదలు పెట్టాడు తిరుపతితో కర్నూలు. నువ్వు ఆంధ్ర అడుగుండి ఆంధ్రకి అన్యాయం చేస్తాను తిట్టాను నన్ను. అయినా భరించాం, నిలబడ్డాం. ఆ రోజు ఆయనకి అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత మనం రానిలేదు, దూరం పెట్టేశాడు. ఇంటెన్షన్కి దూరం పెట్టాడు. ఈ అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. అందువల్ల ఆశపడి దూరం అయిపోయినాం. అదంతే. మేము ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయలేదు. ఎప్పుడు సపోర్ట్ చేశారు వాళ్ళు పొలిటికల్ పార్టీగా? ఏదో ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందేమని భయపడి బీజేపీ రానియకుండా చేయడానికి కావాల్సిన ఒక్క నియోజకవర్గంలో ఆ పని చేసాం. ఇది మునుగోడు అనుకుంటా బహుశా. ఆడు బీజేపీ తరఫున నిలబెట్టడానికి వ్యతిరేకంగా చేసిన మాట అవసరం. అప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ బాగా డౌన్ అయిపోయింది కదా. రేవంత్ రెడ్డి అప్పుడు రంగంలో రాలేదు. కాంగ్రెస్ పార్టీ బాగా డౌన్ ఫాల్లో ఉంది. అప్పుడు బీజేపీ వస్తే మనకి రేపు అసెంబ్లీ కూడా ఎఫెక్ట్ ఇస్తుందనే ఉద్దేశంతో అప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ చేసాం, గెలిపించాం. గెలిపించిన మరుసటి రోజు మాకు అపాయింట్మెంట్ లేదు మా వాళ్ళకి. తమాషా గెలిచిన మరుసటి రోజు నుంచి మన రాష్ట్ర పార్టీ వాళ్ళకి నేను కలవలేదు. ఎందుకంటే ఆ బాధితులు సెంటర్కి వెళ్ళిపోయినాయి. రాష్ట్ర పార్టీ నుంచి చేసి ఆ సెక్రటరీ ఉంటాడు, అప్పుడు చాడా వెంకటరెడ్డి ఉన్నాడు, కొండ సాంబశివరావు ఉన్నాడు. అందుకు నేను పోను అది వేరు. అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినప్పుడు మాకు ఈయనట్టే కదా లెక్క, కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి. ఆయన అపద బిహేవ్ చేశాడు, అందుకే మేము వెనక్కి రావాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము కలిసి పనిచేసాం. ఎందుకు మీరు సొంతగా మీ పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి
ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఒకటింది 1964 65 వరకు కూడా 67 వరకు ఆ, కమ్యూనిస్టు కాంగ్రెసే మొదలు బీజేపీ వెళ్ళి అలాంటి జనసేన కూడా తప్ప మా పార్టీ చీలికలు వచ్చినాయి 64 చీలికలు తెలుగు వారికి పారిపోయాం 60 నుంచి 67 మధ్య మా చీలికలు మేము కొట్లాడుకునేది చివరికి మాకు మేము ఓడించుకోవడానికి ప్రయత్నించాం. అది 67లో కాంగ్రెస్ వ్యతిరేకత ఎల్లో పెరిగింది. 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ కమ్యూనిస్టులకు వెళ్ళలేదు. ఎందుకంటే మేము కొట్లాడుకుంటున్నాం కదా, ఇక వెళ్తే మనకేం పని, ప్రాంతీయ పార్టీ ఏర్పడి ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పడిన తర్వాత జాతీయ పార్టీ చాలా కష్టం. ఆ తర్వాత మళ్ళా కుల పార్టీలు వచ్చేసినాయి. మళ్ళీ మత పార్టీ వచ్చింది. బీజేపీ డైరెక్ట్గానే మతం తీసుకుని పెట్టేసింది. మరి మతం సెంటిమెంట్స్కు ఒకవైపు మతం సెంటిమెంట్, కులం సెంటిమెంట్, ఫైనాన్స్ డబ్బులు బాగున్నాయి, అధికార దర్పం ఉంది. ఇన్ని పవర్ఫుల్ వెపన్స్ గతంగా మేము పనిచేస్తున్నాం. ఆ మాత్రం మేము నిలబడినామంటే కమ్యూనిస్టులకు మాకు అంకిత భావంతో నిలబడినాం తప్ప అది కష్టం. రఫ్ ఫెదర్లో ఉన్నాం. అది ఎప్పుడు ఎన్నడూ ఉండదు. మరి చిన్నంత బంగారం కాదు, అది ఎప్పుడో ఒకసారి మాయమైపోతాయి రాబోయే రోజుల్లో. ఇప్పటికీ స్టార్ట్ అవుతుంది కదా. అందువల్ల మేము నిలకడగా మా పోరాటం సాగించుకుంటూ పోవడం, వచ్చే క్రమంలో బుర్జువా శక్తులపైన వ్యక్తులపైన గ్రామాలు తొలగేటువంటి క్రమాన్ని ప్రజలు రావాలి. మేము తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. ఇప్పుడు రఫ్ ఫెదర్ అన్నమాట వాస్తవం. ఇప్పుడు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ స్థానం ఎలా ఉండబోతుంది? సో కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వీళ్ళ పాచికలు ఎలా వేయబోతున్నారు? ఇప్పుడు రాజకీయాలు ఎవరు గుర్తుపెట్టుకో, కరప్షన్ కెన్ బి టాలరేటెడ్ దెన్ దే అగెన్సీ. అవినీతిని అయినా క్షమించారు కానీ ప్రజలు అహంభావాన్ని క్షమించరు. కేసీఆర్ అహంభావం నిలెత్తుంది, కాలికోటిని ఇంటికి దాకా. అట్లాంటి రాజకీయాల్లో కొన్ని బికాజ్ తెలంగాణ సెంటిమెంట్ ఆయన పరిపించింది కాబట్టి 10 ఏళ్ళు భరించారు ఆయన్ని. ఆ తర్వాత భరించకపోయాక ఆయన్ని అంటే ఆ 10 ఏళ్ళలో ఆయన ఏం చేశాడు? తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకుని ఆయన చేసిన పాలన మొత్తం ఏముంది? తెలంగాణకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన 13 మందిని క్యాబినెట్లో పెట్టుకున్నాడు. తెలంగాణకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకున్నాడు. సబితా అందరూ కూడా. దాంతో అయిపోయాయి, తెలంగాణ సెంటిమెంట్ ఎగిరిపోయింది. తర్వాత నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడ అంటే ఆడ కనపడలే. ఒక కాళేశ్వరం ఒకటి కట్టాడు, కాళేశ్వరం జపం చేసుకుంటూ కూర్చోడు, అదే కూలిపోయా డబ్బుతో. అందువల్ల ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఒక ఇమాజినరీ రూపం ఉన్నది తప్పితే నిజంగా తెలంగాణ ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్య ఆయన డీల్ చేయలేదు. దళితులకు భూములు ఇస్తా ఉన్నాడు, వీలేకపోయాడు. తర్వాత ధరణి పెట్టాడు, మొత్తం బోగస్. ధరణి ఏం ఉపయోగపడిందంటే అంతకుముందు పేదవాళ్ళు ఆక్రమించి, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించి భూములు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరినీ తీసి అడబారేసి భూసాలకు అప్పగిచ్చేసాడు ధరణి పేరుతోటి. ఆ విధంగా తప్పుడు పనిచేశాడు. అందుకే ఆయన ఓడిపోయాడు. పని చేయగలిగేవాడిని ఆయన. అంటే ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా వాళ్ళ కొంప వాళ్ళే కూర్చుకుంటున్నారు, బయట వాళ్ళు చేయక్కర్లా. మనం చూస్తుంటే చాలు, వాళ్ళ కొంప వాళ్ళే కొల్లూరు చేసుకుంటున్నారు. ఆయన బయట రాలేకపోతున్నాడు. కూతురికి కొంపటి పెట్టింది, కూతుర్ని అనలేడు. మరి కూతురు మాట్లాడే మాటలకు టీఆర్ఎస్ జవాబు ఇవ్వాలా? జవాబు ఇవ్వాలంటే వాళ్ళ నాన్న ఇవ్వాలా, కేసీఆర్ ఇవ్వాలా? ఆయన లేకపోతున్నాడు. ఒక సంక్షోభంలో ఉంది టీఆర్ఎస్ ఇప్పుడు. సో బీజేపీ అలయన్స్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా నెక్స్ట్ ఎలక్షన్? ఇప్పుడు కూడా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ప్రజెంట్ కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది పూర్తిగా బీజేపీని. ఢిల్లీ లెవెల్లో వాళ్ళు కలిసే ఉన్నారు. ఏడ కలిసి అవసరం కలుస్తారు వీరు. కాబట్టి వాళ్ళ సయోధ్య బీజేపీకి టీఆర్ఎస్కి లింక్ ఉంది. ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? పెట్టాడు, ఈరోజు పెడతాను చెప్పినగా. ఇక అయిపోయి అనౌన్స్ అవ్వలేదు, చేస్తుంది. ఇక అర్థం కొంచెం ఎందుకు ఎరిగిపోతుంది. ఆవిడ పార్టీ పెడుతున్నారా లేదా ఆవిడ పార్టీ పెట్టిస్తున్నారా ఎవరైనా వెనకాల ఉండి? మీకు తెలిసినంత వరకు ఏంటి? ఆమె చిన్నపిల్ల ఏం కాదు, ఆమెకు అనుభవం ఉంది. వాళ్ళ నాన్నతో అనుభవం తీసుకుంది బాగానే. ఉద్యమాల్లో పాల్గొంది, ఉద్యమం లేకుండా లేదు. పార్లమెంట్ సభ్యుగా ఉండింది, ఎమ్మెల్సీగా ఉండింది, మంత్రి పదవి లేదు తప్ప అన్నీ అనుభవించింది. కాబట్టి ఆమెకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. చిల్లర కూడా ఉంది, డబ్బులు కూడా బాగానే ఉన్నాయి. దీంతో వాళ్ళకి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కానీ నువ్వు కాశ్మీర్ నుంచి మొత్తం చూసుకో. ప్రాంతీయ పార్టీ నాయకుడు మొట్టమొదట నేను నా కుటుంబం చూసుకుంటాడు, ఆ తర్వాత రాష్ట్ర పాలన చూసుకుంటాడు, ఆ తర్వాత దేశం ఏంటని చూస్తాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తన కుటుంబమే చూస్తాడు. ఈయన కేసీఆర్ ఒకటే కాదు, ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ మొదలుకొని తమిళనాడు దాకా చూడు, అంతా వాళ్ళు
తమిళనాడు కరుణానిధికి కొడుక్కి చంద్రబాబు కొడుకు ఇచ్చాడా? లేదు. ఆ, చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేసిన ఇంకొకరికి ఇచ్చాడా? ఉమ్, కేసీఆర్ వాళ్ళ కొడుకు తప్ప ఇంకొకరికి ఇచ్చాడా పదవులు? ఉమ్, అన్నీ అంతే. ఒక నవీన్ పట్నాయక్ సన్యాసి కాబట్టి ఆయనకి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది, కానీ అయితే అక్కడ వచ్చి ఉండేదేమో. ఉమ్, అందులో ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి ప్రాబ్లం అది. ఉమ్, ఈయన ప్రాంతీయ పార్టీ అనేది వాళ్ళు రాజకీయ అనుభవం, సంపాదన రెండు వాళ్ళ కుటుంబానికే ఉండాలని కోరుకుంటారు. ఉమ్, ఇంకొకరికి ఇస్తే కేటీఆర్ కాకుండా కేవలం ఇంకొకరికి ఇచ్చారనుకోండి, ఈయన కష్టపడి చేసినంత పోతాయని ఈరు. ఉమ్, ఆ క్రమంలో ఈయన కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఉమ్, నా సంగతి ఏంటి అని చెప్పేసి ఆమె మొదలుపెట్టింది. ఉమ్, రాజకీయ ఫస్ట్ స్టార్ట్ అయింది ఆర్థికపరం, సకల మానవ సంబంధం ఆర్థికపరమే అంటారు. ఉమ్, కార్ల్ మార్క్స్ ఇప్పుడు చెప్పాడు, ఉమ్, సకల మానవ సంబంధం ఆర్థికపరమే. అది అబ్బా కూతురు కాదు, మొగుడు పెళ్ళాం ఎవరు కాదు. ఇక్కడ అదే వచ్చింది ఆమెకి. ముందు ఆర్థికపరమైనటువంటి భాగం అడిగింది. ఏమైంది తెలియదు. లీగల్గా ఉండేవి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ అదే కదా, ఇల్లీగల్ అన్నీ ఎవరు ఇస్తాడు? ఉమ్, దాంతోపాటు నాకు అనుభవంగా నాకు వరుసగా నన్ను ప్రకటించమని అంటుంది. అది ఒప్పుకోలేదు. ఉమ్, దాంతో కుటుంబ సంక్షోభం వచ్చింది. దాని నుంచి బయటపడి ఇంకో పార్టీ పెట్టుకుంటా ఉంది. ఉమ్, ఎందుకు పెట్టుకుంటే కేసీఆర్ కూతురు కాకుండా ఇంకొకటి పెట్టుకుంటారా? ఉమ్, కేసీఆర్ కూతురు కాబట్టి పెట్టుకోగలుగుతుంది. ఉమ్, ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే మేము చెప్పలేము. ఉమ్, ఇది ఏ పొట్లు ఏ పోవాలి మనకు తెలియదు కదా. ఉమ్, ఇక టీఆర్ఎస్ ఒక సంక్షోభంగా ఉన్నప్పుడు మరి దాని నుంచి ఒక పార్టీ పెడితే ఆ ఇంట్లో దీనికి వస్తుందా రాదా అనేది ఇంకా వేచి చూడాలి. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం ప్రాంతీయ పార్టీ, కుటుంబ పాలన, ఇందులో ప్రజలు ఎక్కడున్నారు? ప్రెసిడెంట్ ఎందుకు కోల్పోతారు? ఉమ్, ఇప్పుడు దిశగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజలు ఆయన ఉండుంటే ఆయన ఎందుకు కోల్పోతాడు? లేదు కాబట్టి కదా ఆయన కుటుంబాన్ని మిగిల్చుకున్నాడు, ప్రజలు పోగొట్టుకున్నాడు. ఉమ్. అందులో ఫామ్ హౌస్లో పడుకున్నాడు పోయి. ఏం చేద్దాం? సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న మాట అంటే ఎప్పుడైతే కవిత గారు పార్టీ పెడతారో సపరేట్గా అని చెప్పేసి ఏదైతే మనకు వార్తలు ప్రచారం అవుతున్నాయో, దీనికి సమానంగా సమాంతరంగా ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు పార్టీ పెట్టి ఎలా అయితే కనుమరుగైపోయారో, అలా కవిత గారు కూడా పార్టీ పెడతారు, బట్ అంత రాణించలేరు అనేది వినిపిస్తుంది మాట. సో మీ అనాలిసిస్ ప్రకారం అలా అసలు కంపేర్ చేయొచ్చా ఆ రకంగా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొడుకు పనిచేసింది. ఉమ్, అది కొడుకు పనిచేసింది 5 ఏళ్ళు పనిచేసింది అంతే. రాజశేఖర రెడ్డి పేరు బొమ్మ పెట్టుకున్నాడు, కానీ ఆయన విధానాల్లో 1% కూడా ఆయన దగ్గర లేవు. ఉమ్, పర్సనల్ క్యారెక్టర్ కానీ, బిహేవియర్ కానీ, రాజకీయ అంశాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఏది ఆయన పోటీ పడలేం. ఉమ్, జగన్ ఏం చేయలేదు. ఆయన పాజిటివ్ మైండ్. ఈయన ఆల్వేస్ నెగిటివ్ మైండ్. రాజకీయాలు అడుగుపెట్టే మొదలు నెగిటివ్ మైండ్, పాజిటివ్ మైండ్ లేదు. ఎందుకంటే వరుసగా చూడండి, ప్రజాదర్బార్ పగలగొట్టాడా? అవును. ఎందుకు పగలగొట్టాది? గవర్నమెంట్ ఆస్తి కదా, చంద్రబాబు ఆస్తి కాదుగా. ఉమ్, నువ్వే పెట్టుకుని వాడుకోవచ్చు కదా. మరి రాజధాని ఈ పాటికి మొత్తం పూర్తి అయిపోయి కళకళలాడుతూ ఉండాల్సింది. ఇది ఇచ్చే 9 సీట్లు వచ్చిపోయినాయి, దాన్ని ఆపేశాడు కదా. పోలవరం ఎందుకు రీటెండర్ పెట్టి ఆపేశాడు, పనులు కానివ్వకుండా. అనేక ప్రాజెక్టులు ఎందుకు ఆపేశాడు? నెగిటివ్ ట్రెండ్ కాబట్టి అయిపోయింది. ఇప్పుడు దానిలో నుంచి అది కూడా అదే ప్రాబ్లం. సకల మానవ సంబంధం ఆర్థిక పరమే. ఆయన డబ్బులు లీగల్ ఇల్లీగల్ చాలా ఉన్నాయి. లీగల్గా ఉండేమని నీకు ఇస్తానన్నాడు, మిగతా డబ్బుల సంగతి ఏమైంది? ఇచ్చిండ్రు బహుశా కోపం వచ్చింది. ఆ నుంచి ఆమె తిరుగుబాటు చేసింది, కాంగ్రెస్ పార్టీ చేరింది. కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా వస్తే బేలే కదా, ఈ వస్తే ఇంకా బెటర్ అని అనుకున్నారు, దాని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఆమె ఎప్పుడు నువ్వు తెలిసిన ఆ ఆస్తి గురించి మాట్లాడితే రాజకీయం గురించి మాట్లాడాలి. వచ్చేవరకు ఏమైంది? రాజశేఖర రెడ్డి కంపెనీ వీళ్ళకు అబ్బా కూతురు కూల్ చేస్తున్నారు. ఆయన బాగా పేరు సంపాదించిపోయాడు. అది మొత్తం వాళ్ళ కొంప కొల్లేరు అయిపోయా. చివరికి ఎప్పుడు నోరు జరగని భారతం కూడా బయటకు వచ్చి చేశారు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి కూడబెట్టినటువంటి ఆస్తులు కానీ, రాజకీయ విధానాలు కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ బయట వాళ్ళు ఎవరు కూడగొట్టక్కర్లే, వాళ్ళు కూడా కూడగొట్టుకుంటున్నారు. మరి ఏమవుతుంది చూద్దాం.